తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? పోటును కల్తీ చేశారా? ఇది ఎవరి పాపం? భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్న వేళ అసలు ఏడుకొండల స్వామికి ఉన్నంత ఆదరణ ప్రపంచంలోనే ఏ దేవుడికి లేదేమో. ఎందుకంటే కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా తరలి వస్తుంటారు, స్వామిని దర్శించుకుంటుంటారు, మొక్కులు చెల్లించుకుంటుంటారు. లక్షలాది మంది ఒక టెంపుల్కి, 7 కొండలు ఎక్కి నడకదారి వెళ్ళేవాళ్ళు, వాహనాల్లో వెళ్ళేవాళ్ళు. అంటే అక్కడంతా కూడా ఒక ఆధ్యాత్మిక, ఒక అద్భుత ప్రాంతం. సో దాన్ని నిత్యం ఏదో రకంగా రాజకీయాలు చేస్తూనే ఉంటారు, రెచ్చగొడుతూనే ఉంటారు. మరి మిగతా టెంపుల్స్లో ఈ పరిస్థితి లేదేమో. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఇలాంటి పరిస్థితి. లడ్డూ ప్రసాదం, మహాప్రసాదానికి ఉన్నంత ఆదరణ ఎక్కడ కనిపించదు. ఆ లడ్డు అంటే అదో దైవ స్వరూపంగా భావిస్తారు. లడ్డూలు ఎక్కడ దొరకవు, ఎక్కడ దొరికినా దొరుకుతాయి. పల్లెటూరులో కూడా స్వీట్ షాపుల్లో లడ్డూలు అమ్ముతారు. కానీ ఇది కాదు కదా, ఇది ఒక మహాప్రసాదం కింద భక్తులు భావిస్తారు. ఇంత ప్రసాదం ఇచ్చినా సరే కళ్ళకొద్దుకొని ఎంతో పవిత్రంగా దాన్ని చూస్తారు. మరి అలాంటి లడ్డూకి కల్తీ చేశారట. అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసినది మిక్స్ అయ్యింది అని. ఇంకా అది ఎంత దారుణం. మరొక వైపు ఫిష్ ఆయిల్. ఇవన్నీ కూడా మహాపాపాలు. దీనికి బాధ్యులు ఎవరు చేశారు? దాన్ని నిగ్గు తేల్చాలి. సో కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఆరోపణలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఫుల్ ఫైర్గా సుదీర్ఘంగా ఇందాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరు చేసినా తప్పేనండి. రాజకీయాలన్నీ కూడా కొండ కింద చేసుకోండి, కొండ మీద దయచేసి ఎవ్వరూ రాజకీయాలు చేయొద్దు అని ఎన్నిసార్లు ఎంతమంది ఏ రకంగా విజ్ఞప్తులు చేస్తున్నా ఆ కొండ చుట్టూనే తిరుగుతుంటుంది. దేవుడి దగ్గర ఎందుకు ఈ రాజకీయాలు? నిజమో అబద్ధమో ఏమైందో ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత, దాని ఆధారాలు పక్కాగా సేకరించిన తర్వాత అది బయట పెట్టి ఎవడైతే దోషులు ఈ దోషుల్ని ఈ రకంగా శిక్షిస్తున్నామో జీవితంలో మళ్ళీ కలలో కూడా ఎవరికి కూడా ఇలాంటి తప్పు చేయాలని అనిపించకూడదు అనే విధంగా చేయాలి. కానీ అలా చేస్తున్నారా అంటే అర్థం కాని పరిస్థితి. ఇది ఒక్కసారే కాదు కదా, చాలా అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. చాలా అంశాలు, చాలా బాధాకరం, చాలా విచారకరం. దోషుల్ని వెంటనే ఎవరన్నది కనిపెట్టాలి. అసలు ఏం జరిగిందో భక్తులకు చెప్పాలి. కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు, ఆక్రందనతో ఉన్నారు, గుండెలు పగిలిపోయేలా ఏడ్చే పరిస్థితి. అయ్యో మా స్వామికి ఇంత అపచారం జరుగుతుందా, మా మహాప్రసాదం కల్తీ అయిపోయిందా అని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇక మరో అంశం, 100 రోజుల పాటు పాలన నేపథ్యంలో కార్యక్రమాలు వాడవాడలా ఒక 1 రోజుల పాటు కార్యక్రమాలు చేయడానికి కూటమి పార్టీ నిర్ణయం తీసుకుంది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. నేను బయటలన్నీ కూడా వినిపిస్తాను. ఇక బాలినేని సామినేని జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేశారు? ఇది చాలా కీలకంగా నిన్నటి నుంచి వస్తున్న ప్రశ్న. అంత దగ్గరగా ఉన్నవాళ్ళు, సుదీర్ఘంగా వాళ్ళతో ప్రయాణం చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి, వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు సడన్గా ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు వరుస మీటింగులు నిర్వహిస్తున్నారు జిల్లాల వారీగా. మరి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? ఆయన జిల్లాల పర్యటనలు కూడా వెళ్తారని వస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు డోర్స్ ఓపెన్ చేసినట్లుగానే కనిపిస్తున్నది కూటమి పార్టీ. ఎందుకంటే ఒక్కొక్కరు వస్తున్నారు కాబట్టి, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చిట్టా ఉన్నట్లుగా ఉంది. అందుకనే ఈయన డోర్స్ ఓపెన్ చేయడం, అందరూ కూడా లోపలికి వస్తుండడం, జనసేన బలోపేతం అవుతుంది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న అంశాలు. ఇదే ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. సప్తగిరి ప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా ప్రసాద్ గారు, మీరు ఆ ప్రాంత వాసులు, అందుకనే ముందుగా మీరే దాని గురించి మాట్లాడాలి. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది? మహాప్రసాదాన్ని కూడా
కల్తీ చేసిన ఆ పాపాత్ములు ఎవరు, ఆ దోషులు ఎవరు, అసలు కల్తీ జరిగిందా, ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ నెయ్యి వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియాలో ఇందాక మాట్లాడారు, ఆ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట వినండి, బయట వింటే మీకు క్లారిటీ వస్తుంది. బయట ప్లే చేయండి. 15 to 15 times చంద్రబాబు నాయుడు గారి హయాంలో రిజెక్ట్ కూడా చేశారు ఈ మాదిరి. పిసిఆర్ బైట్. పిసిఆర్ రైట్, ఓకే. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి, నేను బయట ప్లే చేస్తాను. ప్రసాద్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. ఓకే, మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సుబ్బారెడ్డి గారి లాంటి వ్యక్తి